అర్థమైంది కదా? మేమందరం ఒకటయ్యాం. నిన్ను పంపించాలని నిర్ణయించుకున్నాం. మర్యాదగా వెళ్ళిపో. నీ నాటకానికి ఇక్కడితో తెరదించు. నువ్వేమైపోయావో అన్న నిజాన్ని వదనికి తెలియనివ్వకు. ఆ తర్వాత అప్పుడు మోసం చేసినట్టే ఇప్పుడు కూడా వెళ్ళిపోయాడు అని బాను అనుకుంటుంది. అది నీకు మాకు అందరికీ మంచిది. చెప్పింది అర్థమైంది కదా? వెళ్తావా గంటేమంటావా? ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? పదరా బయటికి. భాను, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? అది కాదు బాను, ఇక్కడ ఏం జరుగుతుందంటే చక్రిని మేమందరం. అసలు నువ్వు వచ్చి ఎంతసేపు అయిందే? ఏముండేవో అది చెప్పు. ఏంటి అందరూ అంత కంగారు పడుతున్నారు? నేనేదైనా వినకూడదు విన్నానా, లేక నాకు నిజం తెలిసిపోయిందనా? అయ్యా బంగారం, ఆ రోజు అసలు ఏం జరిగిందంటే ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే నువ్వేమీ అంత కోపంగా చూడక్కర్లేదమ్మా. మా నీలిమని మింగేసేలా నువ్వు చూడొద్దు. ఇన్నాళ్ళు ఈ నిజం తెలియకే కదా వాడెవడో తలకి మాసిన వాడిని ఇంటికి తీసుకొచ్చి నీలిమ మొగుడు అని నువ్వు చెప్పావు. నీకు నిజం చెప్పలేక కదా మా నీలిమ నరకాన్ని అనుభవించింది. ఈ రోజు మొత్తం నీకు తెలిసింది కదా, ఇప్పుడు అర్థమైంది కదా ఇన్ని రోజులు నీలిమ ఎంతలా ఏడ్చి ఉంటుందో, ఎంతలా బాధపడి ఉంటుందో. చూడు బాను, నీకు నీలిమ అంటే పడకపోవచ్చు, తన మీద నీకు కోపం ఉండి ఉండొచ్చు, కానీ నీలిమ కూడా ఒక ఆడపిల్ల కదా. తన దగ్గరికి ఎవడో తెలియని వాడిని తీసుకొచ్చి తన భర్త అంటూ వాడు చూపించిన ఫోటోలు చూసి నమ్మి ఇంటికి తీసుకొచ్చావు. వాడిక్కడ వేసిన వెధవేషాలు అన్నీ ఇన్ని కాదు. ఇప్పటికైనా నిజం తెలిసింది కదా, అది చాలు. ఇంకాపండి. చెల్లెమ్మ నువ్వైనా. అమ్మ భాను, నీతో మాట్లాడాలి. నువ్వొక్క 10 నిమిషాలు కూర్చో, మొత్తం నీకు చెప్తాను. అసలు ఏం జరిగిందనేది మొత్తం నీకు అర్థమయ్యేలా చెప్తాను. అమ్మ భాను, అసలు ఏం జరిగిందంటే ఏంటి అందరూ అలా అయిపోయారు? ముందు భాను నాపండి. తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నాకు భయంగా ఉంది. వెళ్ళండ్రా ఎవరో ఒకరు. ఏ నిజమైతే దానికి తెలియకూడదని మనం అందరం దాచామో ఆ నిజం ఇప్పుడు తెలిసిపోయింది. అది ఎవరితోనూ మాట్లాడడం లేదు, తిరిగి ఏ మాట విసరడం లేదు. అలా వెళ్ళిందంటే ఆ మౌనం ఊహించడానికే భయం వేస్తుంది. ఇన్ని రోజులు నరకాన్ని అనుభవించి భానుకి నిజం తెలియకూడదని, తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కదా, తను ఏమవుతుందో అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది. అంటే తను నిజంగా ఎలా ఉంటుందో అని భయంగా ఉంది. చాలే ఆపవే. నువ్వు అనుభవించిన నరకంతో పోలిస్తే అంతకు మించి నరకం బాధ ఎవరికీ ఉండదు. తెలియవలసిన నిజం తెలిసింది కదా, ఇంకా నువ్వు నోరు మొయ్యి. చూడండి, ఇప్పుడు ఈ విషయంలో మనమెవరూ మాట్లాడలేము. కార్తీక్, నువ్వే వెళ్ళి భానుతో మాట్లాడాలి.
అసలు ఏంటి డిస్కషన్? ముందు వెళ్ళి భానుని కాపాడుకుందాం. ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ అమ్మాయి. ముందు పదండి వెళ్దాం. భాను పదండి. భాను అవసరమైతే ఆ భానుకి నిజం చెప్తాం. కార్తీకే నీలి మెళ్ళో తాళి కట్టాడని మేము చెప్తాం. కానీ నీలిమ మెళ్ళో తాళి కట్టింది ఇదిగో నా కొడుకు. ఈ నట్టింట్లో నేనే పెళ్లి చేశాను. ఇదిగో ఈ ఇంట్లోనే ఆ వేడుక జరిగింది. భాను ఏదో ఒకటి మాట్లాడు భాను. నువ్విలా మౌనంగా ఉండకు. నన్ను తిట్టాలనుకుంటే తిట్టు, అంతేకాని నువ్విలా ఏడుస్తూ బాధపడితే నిన్ను చూసి తట్టుకోలేను. ముందు అసలు ఆ రోజు ఏం జరిగిందో నన్ను చెప్పనివ్వు భాను. ఆ విషయం తెలిసాక కూడా నాది తప్పుంది అని అంటే నువ్వు ఎలాంటి శిక్ష వేసినా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను భాను. ప్లీజ్ భాను, నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకో. అప్పుడు నువ్వు లేవు అన్న ఒక చేదు వార్త మాకు తెలిసింది. నువ్వు ఎప్పటికీ తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయావని మేము ఊహించని ఒక మాట వినవలసిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో అందరం ఎంతగానో ఏడ్చాం. నేనైతే నువ్వు లేని బ్రతుకు నాకెందుకని నేనెంతగానో కుమిలిపోయాను. నిన్నే తలుచుకుంటూ నీ ఊహల్నే గుర్తు చేసుకుంటూ నిత్యం ఏడుస్తూనే ఉండేవాణ్ణి. నేను బాధపడుతూ ఉంటే అమ్మ నా బాధని చూడలేక ఎంతగానో ఓదార్చే ప్రయత్నం చేసింది. కానీ ఒకటి భాను, నా మనసంతా నిండి ఉన్న నువ్వు లేవన్న విషయం నేను ఎలా మర్చిపోగలను? నిన్ను గుర్తు చేసుకోకుండా ఎలా ఉండగలను అని నేనే అమ్మని అడిగాను. నేను అడిగిన ప్రశ్నకి ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. కానీ ఇంట్లో అందరిది ఒక్కటే ఆలోచన భాను, నేను బాధపడకూడదు, నేను మళ్ళీ సంతోషంగా ఉండాలని అందరూ కోరుకున్నారు. కానీ ఏం చెయ్యాలో కూడా తెలియలేదు. అప్పుడు నీలిమకి నాకు పెళ్లి చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ విషయం నాకు చెప్పినప్పుడు నేను కూడా వద్దనే చెప్పాను. నీ ఊహలతోనే బ్రతుకుతాను తప్ప నీలిమ మెడలో తాళి కట్టనన్నాను. కానీ అమ్మ ఒప్పుకోకుండా నీకంటూ ఒక తోడుండాలి, నీ జీవితంలో మనిషి ఉండాలి, వెళ్ళిపోయిన భాను తిరిగి రాదు కాబట్టి నువ్విలా ఒంటరిగా ఉంటే బాధపడతావని నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా నేను నీలిమకి చెప్పాను, నీ మెడలో 3 ముళ్ళు వేసినా నేను నీకు భర్తగా ఉండను, నువ్వు నా జీవితంలో ఉంటావు అని అందరూ అనుకుంటారు. కానీ నా జీవితంలో నుంచి దూరమైన భాను నా గుండెల్లో జ్ఞాపకంగా ఉంటుంది తప్ప నేను మాత్రం నీతో ఉండలేను అని చెప్పాను. నీలిమ అందుకు ఒప్పుకున్నాకే తన మెడలో నేను తాళి కట్టాను. నేను కట్టిన తాళి మాత్రమే నీలిమతో ఉంది. నేనిప్పుడు నీలిమతో లేను భాను.